జన్మభూమి విడిచిపెట్టొచ్చింది. విడిచిపెట్టావా? సరే కోరికలు అలా ఉంటాయి. నేను కూడా జీన్ ప్యాంట్లో జీన్ షర్ట్ తీసుకుని ఎంత బాగుండు, నేను కూడా అలాగుంటే ఎంత బాగుండు, నేను కూడా ఇలా ఉంటే అది ఎప్పుడు తెల్ల సీర కట్టేస్తాడు, రంగురంగుల సీరలు వేసుకుందాం అనుకుంటాను, ఎప్పుడు తెల్ల సీరే జాకెట్కి అది బొక్కలు పెట్టుకుందాం అనుకుంటాను, పెట్టుకొని కూడా అండి అవి మారవు అండి. అన్యులతో మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుని ప్రేమ రాదు కొంతమందికి. అది కుక్కలా మురుగుతాడు, ఇది కుక్కలా మురుగుతుంటుంది, ఆడు కుక్కలా మురుగుతాడు, ఈడు కుక్కలా మురుగుతాడు. మరకూడదు. వాడు ఎంత కుక్కలా మురిగినా కూడా అన్నయ్య, తమ్ముడా, చెల్లె, అక్క ఆ ఇంటికి వెళ్ళాలి. రాలంటే రాలా చూసుకున్నారు కూడదు. ఒక ఆవిడ సలహాలు ఇస్తుంది మొన్న, ఎందుకు ఊరుకున్నావు, నేను కూడా కొట్టేపోయివా, ఏ కొట్టలేవా, నా ఫోన్ చెప్పివా, నేను వచ్చేద్దును, ఇద్దరు కలిసి కొట్టేద్దు అంటుంది. సదియ దాని మొగుడు వస్తాడు, కండలు గిరి ఒక్క తగ్గుతాడు, సెరుగు నడు మీద నడవలేకపోతాడు. అమ్మ కూతురు కొట్టేస్తాడు, దాన్ని మొగుడు ఊరుకుంటాడండి, లేదా కొడుకులు ఊరుకుంటారా, దాని కూతురు ఊరుకుంటుందా? ఈ తల్లి కూతురు చుట్టూ పట్టి కొడతారు రోడ్ల మీద ఎట్టి. కాదు కాదు కాదు, దట్ ఈస్ నాట్ గుడ్. మొదటి శ్రమ పడాలి, దేవుని కొరకు శ్రమ పడాలి. 2 ప్రార్థించాలి. 3 నమ్మాలి. 4 సత్క్రియ చేయాలి. 5 పెంటగా ఎంచుకోవాలి. అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. మరి పెంటగా ఎంచుకున్న దాని దగ్గరికి వెళ్ళి కర్రపుల్లెట్టుకి ఎందుకు వెళ్తావు? కర్రపుల్లెట్టుకి ఎందుకు వెళ్తావు? కర్రపుల్లెట్టుకి వెళ్ళకుండా నువ్వు సమస్తాన్ని ఎప్పుడైతే పెంటగా ఎంచుకున్నావో సమస్తాన్ని